కుటుంబాలపై నిలిచి ఉండునుగాక. మంచిది. జూలై మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి ఈ జూన్ మాసం అంతా జూలై మాసంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. శ్రద్ధగా చక్కగా దేవుని వాక్యం విందాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఒకసారి చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఒకసారి చదవండి. కావున చాలు. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇష్టాలు ఎప్పుడు దేవుని ఇష్టాలు కావు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టాలు ఎప్పుడు దేవుని ఇష్టాలు కావు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అని దేవుడు తన వాక్యంలో రాయించాడు. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ ఇష్టాలు దేవునికి ఇష్టాలు ఎప్పుడు. కాబట్టి మనం ఆలోచించాలి. మన ఇష్టాలే, ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని ఆశలు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని ఆశయాలు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని ఆశలు ఉంటాయి. చిన్నపిల్లలు మొదలుకొని రేపో మాపో చనిపోయే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయికి తగినట్టుగా వారికి తగినట్లుగా వారు కోరిక కలిగి ఉంటారు, ఆశపడుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. కానీ మానవులంగా మన ఇష్టాలన్నీ మనల్ని దేవుని ఎదుట పరిపూర్ణంగా చేయలేవు. మానవులంగా మన ఇష్టాలన్నీ దేవునికి మనల్ని దగ్గర చేర్చలేవు. మానవులుగా మన ఆలోచనలన్నీ దేవుడిని సంతోషపరచలేవు. అందుకే వివాహం కానివాడట దేవునిని సంతోషపెట్టడానికి చూస్తాడట, వివాహమైనవాడట తన భార్యను ఏ విధంగా ఆనందంగా చూసుకోవాలో ఆలోచిస్తాడట, తన కుటుంబం ఆనందంగా ఎలా ఉండాలో అని ఆలోచిస్తాడట. కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు దేవుని ఇష్టం ఏది? ఈరోజు ఒకవైపు దేవుని ఇష్టం, మరొక వైపు నీ ఇష్టం. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత నువ్వు చూపుతున్నావు? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత నువ్వు ఇస్తున్నావు? దేనికి ఎక్కువ విలువనిస్తున్నావు? నీ ఇష్టానిక, దేవుని ఇష్టానిక? నీ ఆలోచనలక, దేవుని ఆలోచనలక? నీ ఉద్దేశాలక, దేవుని ఉద్దేశాలక? దేవుని చిత్తం, దేవుని ఇష్టం నెరవేర్చేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు అన్నది దేవుని వాక్యం. ఈరోజు నిరంతరం ముందున్న తరాలన్నీ నీవు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నీవు దేవుని చిత్తములో, దేవుని ఇష్టములో అంటుకట్టబడిన వాడిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని ఇష్టం ఏదో చూడాలి, దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. ఈరోజు మానవులంగా మనుషుల యొక్క మన ఇష్టాలు మనల్ని పాడు చేస్తూ ఉన్నాయి, మనుషుల నుండి దూరం చేస్తూ ఉన్నాయి, బంధాలను తెంచేస్తున్నాయి, ఒకరికి మధ్య ఎడబాటును కలిగిస్తూ ఉన్నాయి.
ఏమండి, పరిశుద్ధతను కోల్పోయేటట్టు చేస్తూ ఉన్నాయి, ప్రతిష్టత కోల్పోయేటట్లు చేస్తున్నాయి, దేవుని ఏర్పాట్ల నుంచి పక్కకు వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉన్నాయి, దేవుని కొరకు చేసుకున్న తీర్మానాలు, నిర్ణయాలు బద్దలైపోయేటట్లు చేస్తూ ఉన్నాయి. వాడ తయారు చేసే ఒక వ్యక్తి ఎప్పుడైనా వాడ బద్దలైపోవాలనే ఉద్దేశంతో తయారు చేస్తాడా? వాడ ఎప్పుడైనా నీళ్ల మీద తేలాడాలి, ఆ వాడ ద్వారా అనేకులను ఈ దారి నుంచి ఆ దారికి చేర్చాలనే ఉద్దేశంతోనే దానిని తయారు చేసే వ్యక్తి హృదయ ఆలోచనతో, ఇష్టంతో తయారు చేస్తాడు. ఈరోజు దేవునితో నీవు చేస్తున్న ప్రయాణం సజావుగా ముందుకు సాగిపోతూ ఉందా, లేకపోతే మధ్య మధ్యలో ఏమన్నా స్టాప్లు వస్తున్నాయా? రిక్వెస్ట్ స్టాప్లు. ఎక్కిన వాడ మరలా దిగకుండా దేవుడు చేర్చే గమ్యం వరకు నీవు నేను చేరాలి. అప్పుడే మనకు క్షేమకరమైనటువంటి దేవుడు నిర్ణయించిన నెమ్మదికరమైన స్థలాలలో మనం ఉంటాము. నీ ఇష్టానుసారంగా చేరుకునే ఏ గమ్యం నీకు నెమ్మదినివ్వదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఇష్టాన్ని అనుసరించి నువ్వు బ్రతికితే అది నిన్ను ఒకరోజు ప్రస్తుతానికి నవ్వించవచ్చు, ప్రస్తుతానికి ఆనందాన్ని ఇవ్వచ్చు, ప్రస్తుతానికి అది నీకు సంతోషం ఇవ్వచ్చు, కానీ దాని చివరి గడియ భయంకరంగా అది నిన్ను ఏడిపించింది. కొన్ని ఇష్టాలు మనుషుల్ని నాశనం చేస్తున్నాయి. కొన్ని ఇష్టాలు నా ఇష్టం, నువ్వు చెప్పేదేంది అయ్యా, అట్లా ఉండకూడదు, నా ఇష్టం అయ్యా, తాకూడదు, నా డబ్బులు నా ఇష్టం, అమ్మా అక్రమ సంబంధాల్లో బ్రతకూడదు, అయ్యా నీ జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు, నీ దేహాన్ని నీ దేవునికి ఆలయమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీకు దేవుడిచ్చిన భర్తతో, దేవుడికి ఇచ్చిన భార్యతో నమ్మకంగా ఉండు అని దేవుడు చెప్తా ఉంటే, నా దేహం నా ఇష్టం అడగడానికి చెప్పడానికి నువ్వెవరు అని మనుషుల నోర్లు ప్రశ్నించే గొంతులు మూసేస్తూ ఉన్నారు చాలామంది. ఏమండి, నా డబ్బులు నా ఇష్టం అని తన ఇష్టానుసారంగా తాగేవాడి యొక్క ఆరోగ్యం ఏమైపోద్ది? దేహంలో దేవుడు విలువైనటువంటి ఆర్గాన్స్ పెట్టాడు, అవన్నీ పాడైపోతాయి, వాడు చచ్చిపోతాడు. ఇక దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారితో మీ జీవితాన్ని చివరి వరకు బంధాన్ని నమ్మకంగా కొనసాగించుకోకపోతే మధ్యలో ఏమైపోద్ది? జీవితం నాశనం అయిపోద్ది, కుటుంబం చెక్కముక్కలైపోద్ది. ఈరోజు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టమే నిన్ను ఈ స్థితి దాకా తీసుకొచ్చింది. నా ఇష్టం అంటూనే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ దేవుని కొరకైనటువంటి ఆ వైరాగ్య సమర్పణ కలిగిన ప్రతిష్టత దిగజారిపోయి అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయేటట్లు చేసింది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడట. ఆయన ఇష్టం ఏంటి? ఎక్కిపోవటం కాదు, దిగిపోవటం. ఎవరన్నా ఎదగాలనుకుంటారా? లేకపోతే ఎదిగిన మనం ఇంకా అణగారిపోవాలనుకుంటారా? ఎదగాలనుకుంటాం, వర్ధిల్లాలనుకుంటాం, అభివృద్ధి చెందాలనుకుంటాం, దీవింపబడాలనుకుంటాం, అనుకుంటాం. మెట్టు మెట్టుకు మనం పైకి ఎక్కాలనే కోరుకుంటాం తప్ప ఎక్కిన మెట్టు దిగిపోవాలని ఎప్పుడు మనం కోరుకుంటామమ్మా? అంతకంతకు మనం వర్ధిల్లాలనే కోరుకుంటాం. కానీ యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే వ్యక్తి యెరికో నుండి యెరూషలేముకి ఎక్కిపోవలసిన వాడు ఏమైపోతున్నాడు తెలుసా? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడట. అంటే కొంతమంది ఇష్టాలు ఏమైపోతున్నాయో తెలుసా? శాపంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఇష్టాలు నాశనానికి తీసుకెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఇష్టాలు ఒంటరితనంలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఇష్టాలు జీవితాలని నాశనంలోకి తీసుకెళ్ళిపోతుంది. కుటుంబాన్ని నుంచి వేరైపోయేటట్లు చేస్తూ ఉంది. ఒంటరి బ్రతుకులోనికి వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉంది. చీకటిలోనికి, అగాధంలోకి, గాఢాంధకారంలోనికి వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉంది. ఈరోజు మనిషి ఇష్టాలు. కానీ ఎక్కిపోవలసిన వాడు ఎక్కిపోకుండా యెరికోకి ఏమవుతున్నాడట? దిగిపోతున్నాడట. ఊబికున్న లక్షణం ఏంటో తెలుసా? పూడికకున్న లక్షణం దానిలో పడ్డోడిని దాన్ని ఏ కాడికి లోపలికి
లోపలికి ఏం చేస్తుంది, మీరు పలకాలి, అవునో కాదో అని పలికితే మీకు అర్థమవుతుందా లేదా, లేకపోతే మీరు మన తెలుగు వాళ్ళ కాదా అనే డౌట్ నాకు క్లియర్ అయింది. స్తోత్రం కలుగును గాక. ఊబిలో పడ్డాడిని ఊబి ఏం చేస్తుంది, పైకి పుష్ చేస్తుందా, లాగేస్తుంది, కిందకి లాగేస్తుంది. దానికి ఉన్న గుణమే అది. కానీ పైకి అది మామూలు నేలలాగే కనపడుతుంది, కానీ దానిలోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళటమే వాడి చేతుల్లో ఉంటుంది, కానీ రావటం వాడి చేతుల్లో ఉండదు. ఈ రోజుల్లో చాలామంది ఇష్టాలు వెళ్ళేదాకా దారి చూపిస్తున్నాయి, వెళ్ళినట్టు తిరిగి రానివ్వకుండా ఈరోజు చాలామంది జీవితాలు అయిపోయింది. ఈరోజు ఏ ఊబిలో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావో నీకోసమే పరిశుద్ధాత్మ దేవుడి వాక్కు పలికిస్తున్నాడు. నిన్ను లేవనెత్తుటకు యెరూషలేమునకు ఎక్కిపోవునట్లుగా నిన్ను నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాడైన నీ బ్రతుకు, పాడైన నీ జీవితం, పాడైన శపితమైనటువంటి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, మేలుతో నింపడానికి, తన కృపనివ్వడానికి, నిన్ను లేవనెత్తి అనేకులను బలపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయడానికే వాక్యమయున్న దేవుడు వాక్య రూపంగా మన మధ్య ఈరోజు సంచరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో దిగిపోయావు, ఏ విషయంలో బంధించబడిన స్థితిలో ఉన్నావు, లేవాలని ఆశ ఉన్నా లేవలేకపోతా ఉన్నావా, విడుదల పొందాలనుకున్నా, విడిపించబడాలని ఆశ ఉన్నా కానీ అవి నిన్ను వదిలిపెట్టట్లేదా, నువ్వు వదిలిపెట్టినా? అట్లయితే నీకోసమే ఈరోజు ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు సర్వజీవుడైన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆనాడు మొరపెట్టిన ఆ మొరను దేవుడు విని ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడైన యెహోవా దిగి వచ్చాడట. ఈరోజు నువ్వు పెట్టిన మొర, నువ్వు కార్చిన కన్నీరు, నీ వేదన, నీ హృదయ బాధ, నీ హృదయంలో ఉన్న భారం, నువ్వు పడుతున్న మానసిక కృంగుదల సమస్తం 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 నా దేవునికి తెలుసు. చూస్తున్నాడు నీ స్థితిగతిని. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి మలుపు నా దేవునికి తెలుసు. నువ్వు పడుతున్న బాధ వినాలి, ఏం మాట్లాడద్దు. మీ జీవితంలో పడుతున్న ప్రతి మానసిక క్షోభ, ఒంటరితనం, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటం, మీరు ఏ శత్రువు విషయమై భయపడుతున్నారో, ఏ శత్రువు విషయమై నీకు హృదయంలో నెమ్మది లేకుండా, కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాడో, ఆ శత్రువు కనబడకుండా దేవుడు ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలులను నిద్ర పట్టనివ్వకుండా, వారికి నెమ్మది లేకుండా చేసినటువంటి ఫరో సైన్యాన్ని దేవుడు ఏ విధంగా నీళ్ళల్లో వారిని రాకుండా శాశ్వతంగా ఆపేశాడో, ఆ విధంగా నీ ఎదుట నిలిచిన ప్రతి శత్రు సమూహాన్ని దేవుడు జల సమాధి చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, నువ్వు ఉన్నతంగా ఎక్కే స్థితిలో ఉండాలి, ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలి. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు, నన్ను ఎక్కించు ప్రభువా అని దావీదు ప్రార్థించినట్లుగా నీవు నీ ఇంటి నుంచి ఈ మాట ప్రార్థన ధూపంగా సన్నిధికి చేర్చగలిగితే నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు ఎక్కలేని శిఖరాలను నా దేవుడు దాటిస్తాడు. శత్రువు చేతికి అంటకుండా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో తన కృపలో నిన్ను దాస్తాడు. శత్రువు కూడా నిన్ను అందుకోలేడు, శత్రువు కూడా నిన్ను పట్టుకోలేడు, సాతాను కూడా నిన్ను ఏం చేయలేని అందని తన కృపలో నిన్ను దాచి భద్రపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చూపిస్తాడు, అనేకులకు. కాబట్టి నీవు, నేను, మనమంతా ఆలోచన చేయాల్సినటువంటి విషయం, నీ ఇష్టానికి విలువిస్తున్నావా, దేవుని చిత్తానికి విలువిస్తున్నావా అనేది పరీక్షించుకో. దేనికి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావు? ఈరోజు నీ ఇష్టమే కదా నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికిన నీ బ్రతుకును బట్టే కదా ఈరోజు నువ్వు నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉంది. మనుషులంగా మనం చేయాల్సినవన్నీ చేసేసి దేవుడు నాకు అన్యాయం చేశాడని మనం మాట్లాడడం అది మనకు న్యాయం కాదు. నువ్వు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసి చూడు, నష్టపోతే అప్పుడు నన్ను అడుగు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని అనుసరించి నడవడానికి మనకిష్టం లేక, ఆ ఇష్టం మనకు ఇష్టం లేక, దేవుడు ఈ మార్గంలో పిలిస్తే మనం వేరే మార్గంలో పడిపోతున్నాం. యవనస్తులైన దేవుని బిడ్డలైన మీరు కూడా
ఆలోచించాల్సినటువంటి విషయం తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ యవ్వన జీవితంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చినటువంటి యవ్వన కాలం అది పోతే తిరిగి రాదు. యవ్వన బలం తిరిగిపోతే మరలా రాదు. డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు. దేవుడు యవ్వన బలాన్ని ఇస్తే ఆ బలాన్ని మరలా పోగొట్టుకుంటే తిరిగి పొందుకునే శక్తి మనకు ఉండదు. కాబట్టి సమయం ఉండగానే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన యవ్వనాన్ని, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుని కొరకు మనం వినియోగించాలి. మన ఇష్టాలు కాదు, మన ఇష్టాన్ని మన ఇష్టాలు జరిగించుకోవడానికి మన శక్తిని ఉపయోగించడం కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకున్న వాడినే దేవుడు ఆశీర్వాదంగా ఆ ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూడండి, బానిసగా వెళ్ళిన వాడికి సొంత ఇష్టాలనే ఉంటాయా? ఉండవు. యజమానుడు ఏది చెబితే అది చెయ్యాలి. అది తను చేయగలిగేదైనా చేయలేనిదైనా, తనకి ఇష్టమైనదైనా ఇష్టం లేనిదైనా తను ఖచ్చితంగా చేయాల్సి. అంటే యజమానుని కింద ఉన్నవాడు యజమానుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తాన్ని అనుసరించి బ్రతుకుతాడు. ఈరోజు మనందరి యజమానుడైన పరమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిత్తాన్ని అనుసరించి మనం బ్రతకగలిగితే అది మనకు మేలు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం కాబట్టి ఏంటంటే, ఆ విషయం దేవుని చిత్తాన్ని మనం గౌరవించాలి, దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరో దేవుని ఇష్టాలు తెలుసుకోకుండా నీ ఇష్టాన్ని అనుసరించి నువ్వు బ్రతికి అగచాట్లు బయట మరలా ప్రభు అని వెనక్కి తిరిగితే ప్రభు ఏం మాట్లాడాడు, ఏం చేస్తాడు తెలుసా? ఆయన నువ్వు బాధపడి మొరపెట్టి ఏడిస్తేనంట ఆయన అంటాడట, నవ్వుతాడట. దేనికి నవ్వేది? మీకు ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం చెప్తాను. పిల్లోడు చెప్పిన మాట వినకుండా పోవద్దంటే అటు వెళ్ళొద్దంటే అటే పోయాడు. ఎంత చెప్పినా వాడు వినలా. చివరికి వద్దన్న పని తను చేశాడు. తల్లి ఏదైతే వద్దు ఒకవేళ చేస్తే అట్లా జరిగిద్దని అన్నదో సేమ్ అదే వాడికి ఎదురైంది. పరిగెత్తాడు, తనకు దెబ్బలు తగిలిని, తల్లి చెప్పిన మాట వినలా, ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వస్తే తల్లి ఏం చేస్తుంది తెలుసా? ముందు వాడి దెబ్బలు వాడి పరిస్థితులు చూసి నవ్విద్ది, చెప్పే కదరా నేను. దేవుడు కూడా అంతే, కొన్నిసార్లు చెప్తాడు మనకే వినబడదు, ఎందుకంటే మనం మనుషుల మాటల్లో ఉండిపోతాం కాబట్టి. దేవుడు పట్టడు కొంతమందికి. చుట్టాలందరితో బాగున్నారు అనుకోండి, అసలు దేవుడు కూడా కనపడ్డు, దేవుని బిడ్డలు కూడా కనపడరు, దేవుని సంఘం కూడా కనపడదు కొంతమందికి. అదే బంధువులు మాత్రం నిన్ను ఒంటరిని చేసి ఒక్కడిని చేసేసి నిన్ను వేరుగా ఉంచితే అసలు ఎక్కడ లేని భక్తి అంతా అప్పుడే పుట్టుకొచ్చేస్తుంది. ఎప్పుడు లేని ఉపవాసాలన్నీ అప్పుడు ఆ నెలలోనే వచ్చేస్తాయి. ఎప్పుడు లేని చేయని కన్నీటి ప్రార్థన అప్పుడే చేసేస్తాం. ఎందుకంటే మనుషులను దూరం పెడితే దేవుని ప్రేమ అప్పుడు నీకు అర్థమవుతుంది. మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషుల బంధాల్లో బిజీ అయిపోయి దేవుని ఇష్టాన్ని కూడా మర్చిపోయి అంత బిజీ అయిపోయారు. ఈరోజు నువ్వు ఎందుకు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు? ఎందుకు మనుషులందరి చేత నువ్వు ఒంటరిగా చేయబడ్డావో తెలుసా? అందరూ ఉన్న ఒంటరితనాన్ని నువ్వు ఎందుకు అనుభవిస్తావు ఉన్నో తెలుసా? నువ్వు మనుషులందరిలో ఉన్నంత కాలం దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. దేవుని విలువ నీకు తెలియాలంటే మనుషులందరూ నిన్ను దూరం పెడితే తప్ప దేవుని విలువ నీకు అర్థం కాదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? స్తోత్రం కలుగునుగాక. అప్పటిదాకా నా వాళ్ళు, నా పిన్న, మా బాబాయ్, మా తమ్ముడు, మా అన్న, మా చెల్లి, మా అక్క, మా నాన్న, మా అమ్మ, ఏమండి నా భార్య, నా భర్త అని అసలు ఇక ఈ బంధాల్లోనే బిజీ అయిపోయారు. ఈ వీటిలోనే మునిగిపోయారు. వీటిల్లోనే వారి జీవితం అంతా ఇందులో బిజీ అయిపోయి ప్రార్థన చేసే సమయం లేదు, వాక్యం వినడానికి సమయం లేదు, మందిరానికి రావడానికి సమయం లేదు, దేవుని పరిచర్య చేయడానికి సమయం లేదు, దేవునికి సమయం ఇవ్వడానికి సమయం లేదు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయావు. అప్పటిదాకా నావారని వారిని నమ్మి ఎంతో ప్రేమించి వారి కోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా చివరికి వాళ్ళు తిని పక్కకి వెళ్ళిపోతారు అంతే.
నీ నుండి లాభం పొందుతారు, నీ నుండి మేలు పొందుతారు, నీ ద్వారా ఆశీర్వదించబడతారు, నీ ద్వారా అనేక మేలు లబ్ధి పొందుకుంటారు. చివరికి నీవు ఎవరో తెలియదు అన్నట్లుగా పక్కకు వెళ్ళిపోతారు నిన్ను చూసి. అప్పుడు కలిగిద్ది మనుషులందరూ ఇంతే కదా, దేవుని ప్రేమ కదా నిజమైంది అని అప్పుడు తిరుగుతారు దేవుని వైపు. అప్పటిదాకా నీకు అర్థం కాదు కదా. ఈరోజు నీవు నేను ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. దేవునికి ఏది ఇష్టమో దేవుని మనసుకు నచ్చినట్లు మనం బ్రతకాలి. వివాహం కాకమునుపు భర్తకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, భార్య కొన్ని ఇష్టాలు ఉంటాయి. వివాహం అయిన తర్వాత ఒక భర్తకి ఒక వ్యక్తికి భారీగా వెళ్ళినటువంటి ఈ స్త్రీ తన ఇష్టాలన్నిటిని ఏం చేస్తుంది తెలుసా? భర్త కోసం కొన్నిటిని త్యాగం చేసుకుంటుంది. ఇప్పుడు ఏమొక వంకాయ కూర అంటే ఇష్టం, ఆయనకు వంకాయ కూర అంటే అలర్జీ, అస్సలు నచ్చదు, కోపం. అప్పుడు ఏమకి ఇష్టమైన కూర చేసుకుంటే ఆయన ఆ రోజు ఉపవాసుకోవటమే. అందుకని భర్త కోసం తన ఇష్టాన్ని ఏం చేస్తుంది తెలుసా భార్య? ఏం అట్ట చూస్తున్నారు? భర్త కోసం భార్య తన ఇష్టాన్ని ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. తినాలని ఆశ ఉంటుంది, తనకిష్టమే, కానీ తన భర్త కంటే అది ఏది ఎక్కువ కాదు అని తన భర్త కంటే దానిని ఎక్కువగా ఏది చూడదు. దీనిని సంఘానికి క్రీస్తు ప్రభుల వారికి మనం పోలిక చేసుకుని చూసుకుంటే, యేసు క్రీస్తు ప్రభువారి చిత్తమేదో, ఆయన ఇష్టమేదో మన ఇష్టం కూడా అదిగా మార్చుకునే ఆత్మీయ కొలతల్లోకి మనం ఎదగాలి. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తాను. ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీకు పిల్లలు ఇస్తానన్నాడు. అన్నట్లుగానే దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుసరించి దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత, అయ్యా నేను నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన కుమారుని తీసుకొచ్చి మొరియా దేశంలో నేను చూపించే పర్వతములలో ఒక దాని మీద అన్నాడు. చదవండి ఆ మాట. ఎన్నో అధ్యాయం? చెప్పలా, ఏ పర్వతం మీదో చెప్పలా. మొరియా దేశంలో ఒక పర్వతాలు ఉన్నాయి, అక్కడికి పో, ఆ ఏ పర్వతం మీద నీ కుమారుని బలివ్వాలో నేను చెప్తా అన్నాడు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసే ఉండొచ్చు. ప్రభా మరి ఇక్కడికి వచ్చాను రమ్మన్నావు, మరి ఎక్కడికి పోమ్మంటే పలానా పర్వతం ఎక్కువ అన్నాడు. గతంలో కూడా మీకు చెప్పాను, కొండ ఎక్కడం సులభమే, పర్వతం ఎక్కడం చాలా కష్టం. కొండ ఎక్కడానికి వాలుగా ఉంటుంది, కానీ పర్వతం ఏటవాలుగా ఉంటుంది, ఎక్కడానికి అనువుగా ఉండదు. మనం 10 అడుగులు ముందుకేస్తే పొరపాటున అడుగు జారిందంటే అక్కడి నుంచి ప్రారంభానికి వచ్చి పడతాం. కొండల మీద ఉన్నంత సులువైన నడక పర్వతాల మీద సాగదు. కొండ మీద నడిచినంత చక్కగా పర్వతం మీద నడక సాగదు. చూడండి, దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే దేశంలో ఒక పర్వతం మీద ఆ వ్యక్తిని నాకు బలిగా ఇవ్వన్నాడు. బలిగా ఇవ్వన్నప్పుడు సరే ప్రభు అని తన కొడుకును, కట్టెల్ని, గాడిదని, పనివారిని తీసుకొని దేవుడు చూపించిన ఊరొచ్చాడు. ఏ ఊరొచ్చాడు? గుమ్మనపాడ, మేళవాగా? దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మరలా ప్రార్థించాడు, ప్రభా ఈ ప్రాంతానికి వచ్చాను, మరి అడ్డుపమ్మంటావు, ఏ పర్వతం ఎక్కమంటావు అంటే దేవుడు ఇష్టము తెలియజేసిన పర్వతం ఎక్కాడు. ఎక్కుతూ తన పనివారిని, గాడిదని అక్కడే పెట్టేసేసి కట్టెలను ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు. ఉదాహరణకి ఎన్ని కట్టెలు మోసి ఉంటాడు? ఒక పశువు కాల్చబడాలంటే ఎన్ని కట్టెలు కావాలి? నియమం కూడా చూడండి, అక్కడ దొరికే కట్టెలతో బలిపీఠం కట్టనివ్వాల దేవుడు. ఇంటి దగ్గర నుండే ప్రత్యేకించాడు కట్టెల్ని, స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి మొరియా దేశం దాకా గాడిద మోస్తే, గాడిద మోసేన్ని కట్టెలు
కొడుకైన ఇస్సాకు మోసాడు. నేను మొయ్యలేను, నా వల్ల కాదు. మనిషిని అనుకుంటున్నావా, గొడ్డును అనుకుంటున్నావా? ఇన్ని కట్టెలు ఎవడన్నా మోస్తాడా అని అబ్రహాముతో ఇస్సాకు ఏమన్నా అన్నాడా? కట్టెలు మోపి ఏం చేశాడట? ఇస్సాకు మీద మోపాడు. అబ్రహాం గారు మొయ్యొచ్చుగా? అబ్రహాం గారు మొయ్యలేడా? అబ్రహాం గారు మోయగలిగే కట్టెలు ఇస్సాకు మోయగలడా? కొన్నిసార్లు దేవుడు మనం నమ్మి అప్పగించిన బాధ్యతలు కూడా అలానే ఉంటాయి. మొయ్యలేనివిగా, భారంగా మనం భావిస్తే ఆ బరువు మనం మొయ్యలేము, ఆ బాధ్యతను మనం నెరవేర్తించలేము. బాధ్యతని బరువుగా కాదు, దానిని భాగ్యంగా చూచిన వాడే గమ్యం చేర్చగలడు ఆ కట్టెల్ని. స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు ఆ కట్టెలను భారంగా చూసుకోలేదు. మా నాన్న ఇంత మూర్ఖుడు, ఇన్ని కట్టెలేంది నా నెత్తిన పెట్టాడు. అసలు మీరు ఆలోచించండి, ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి, ఆ బలి పశువు అంతా వధింపబడడానికి ఎన్ని కట్టెలు కావాలి? ఏమండి, ప్రేమ విందు చేయటానికి ఎన్ని కట్టెలు కావాలి? ఆ కట్టెలు మనమైతే మోయగలుగుతాం, మోపు. మన పిల్లల చేత మోపగలుగుతామా? ఈరోజు వంటలు వండారుగా అక్కలు, ఎన్ని కట్టెలు అయి ఉంటాయి? ఆ కట్టెలు ఎన్ని అయినాయో మీకు అవగాహన ఉంది. మోపు కడితే నువ్వు మొయ్యగలవు, అది నీ బిడ్డ మొయ్యగలడా? నీ కూతురు మొయ్యగలదా? కానీ బలి దహించునంతగా, బూడిదయ్యేంతగా సరిపడినన్ని కట్టెలు ఎవరు మోసారు? ఇస్సాకు మోసాడు. అంటే ఇస్సాకు ఇష్టం లేదు, ఎవరిష్టం? తండ్రి ఇష్టాన్ని తన ఇష్టంగా భావించాడు ఇస్సాకు. అబ్బాయి, పిల్లలు మీరు కూడా వినండి అమ్మా. మీకంటూ సొంత ఇష్టాలు కలిగి ఉండటం తప్పని నేను అన్నాను. కానీ తల్లిదండ్రుల యొక్క ఇష్టాలను అనుసరించి బ్రతికితే అది మీకు దీవెన. హల్లెలూయా. అది మీకు ఆశీర్వాదం. లేనిపోయిన భారాలు, లేని బరువులు నా మీద పెడుతున్నారని తల్లిదండ్రుల మీద ఎగిరిపడద్దు. ఏందమ్మా అంతా నీ ఇష్టమేనా, మా ఇష్టమేం లేదా అని తిరగబడద్దు. నీ తల్లికి అప్పగించుకో, నీ తండ్రికి అప్పగించుకో, నీ పెద్దలకు అప్పగించుకో. వాళ్ళ ఇష్టమేదో తెలుసుకో. ఆ ఇష్టాన్ని అనుసరించి కష్టమైనా నువ్వు జీవించగలిగితే ఆశీర్వాదం నువ్వు చూస్తావు. తనకంటూ ఏ ఇష్టాలు లేవు. ఇస్సాకు ఎందుకు తండ్రి వేసిన కట్టెలన్నీ కాదనకుండా మోసాడో తెలుసా? తన తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా తన సొంత ఇష్టాలు ఏవీ లేవు. దేవుని ఇష్టమే తన ఇష్టం. దేవునికి ఏదైతే నచ్చిద్దో అదే అబ్రహాముకు నచ్చిద్ది. తన సొంత నిర్ణయాలు ఏమీ లేవు, తనకంటూ సొంత ఆశలు ఏమీ లేవు, తనకంటూ సొంత ఆలోచనలు ఏమీ లేవు. ఆదికాండం 12వ అధ్యాయానికి ముందు ఎన్నో ఆలోచనలతో ఇష్టానుసారంగా బ్రతికాడు. కానీ ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఆలోచన బయలుదేరింది. దేవుని ఆలోచన ప్రకారంగా ఆదికాండం 12వ అధ్యాయం నుంచి బయలుదేరాడు అబ్రహాం. అప్పటి నుంచి మీరు చూడండి, దేవుని ఇష్టాన్ని అనుసరించి బ్రతుకటం ప్రారంభించిన నాటి నుంచి అబ్రహాము ఆశీర్వదింపబడుతూనే వెళ్ళాడు తప్ప తను ఉన్నవి కోల్పోయినట్లు కానీ, తన మీద ఎవరైనా దాడి చేసినట్లు కానీ, తను ఉన్నవి సమస్తాన్ని ఎవరైనా శత్రువులు ఎత్తుకెళ్ళినట్లు కానీ ఎక్కడ కూడా చెప్పండి, ఎక్కడ లేదు. ఒక్క లేఖనం కూడా మనకు కనబడదు. కానీ ఈయన బయలుదేరేటప్పుడు లోతు కూడా, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు. నేను పదే చెప్తాను, మనకు పిలుపు లేకపోయినా పిలుపు కలిగిన వారిని వెంబడించిన కృపలో మనం పొందుకుంటాం. మనకు పిలుపు లేకపోవచ్చు, మనకు దర్శనం లేకపోవచ్చు, కానీ పిలుపు కలిగిన వారిని, దర్శనం కలిగిన వారిని వెంబడిస్తే అందులో ఉన్న దీవెన కూడా మనం కూడా పొందుకుంటాం. అదే దీవెన, అదే కృప లోతు పొందుకున్నాడు. అప్పటి వరకు లోతు కూడా తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడో, దేవుని ఇష్టాన్ని అనుసరించి బ్రతకడానికి అబ్రహాం వెళుతున్నాడో, అబ్రహామును చూచినటువంటి లోతుకి ముచ్చటేసింది. నేను కూడా వస్తాను మీతో పాటు అన్నాడు పిలవకుండానే. ఈరోజు దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీ వాళ్ళకు నువ్వు చెప్పకపోయినా నీ వారిని నిన్ను అడిగి నీతో పాటు మందిరానికి వచ్చి కూర్చుంటారు. స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం లేకుండానే తమ సత్ప్రవర్తనను బట్టి తమ భర్తలను
మార్చుకోగలిగే శక్తి స్త్రీలకు ఉంది అని పౌలు గారు తన పత్రికలో రాస్తాడు, ఆత్మపూర్ణుడై. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలి. ఆ విధంగా దేవుని శక్తితో మనం నడిపించబడి నింపబడాలి. ఏదో ఆచారంగా మనం బ్రతకూడదు, ఏదో నామకార్థంగా మనం జీవించకూడదు. దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత, వైరాగ్యం, పట్టుదల కలిగి దేవుని కొరకు ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని మనం జీవించాలి తప్ప ఒక నిబంధన లేని, ఒక నిబద్ధత లేని జీవితం మనం జీవించకూడదు. దేవునిని ప్రేమించినటువంటి అబ్రహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు. దేవుని ఇష్టమే తన ఇష్టంగా తన జీవితంలో ఉన్నతంగా దాన్ని చూసుకున్నాడు. నాకంటూ నా ఇష్టాలు ఏమొద్దు, నా దేవుని ఇష్టమే నా జీవితంలో నెరవేరాలని ఇష్టపడ్డాడు. కాబట్టి తను దీవించబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా మారాడు, జనములకు తండ్రిగా మారాడు. ఆయన ఏమంటే దేవుడు చెప్పినటువంటి విధంగానే దేవుడు చూపించిన కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఈ మాట రాసి పెట్టుకోండి, దేవుని ఇష్టాన్ని అనుసరించి బ్రతకాలనుకున్నవాడు తను ప్రేమించినవి కూడా త్యాగం చేస్తాడు. దేవుని ఇష్టాన్ని అనుసరించి బ్రతకాలని నిర్ణయించుకున్న వ్యక్తి తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తాడు. ఒకప్పుడు యవన కాలంలో ఉన్న దేవుని ఎరగలేదు, దేవుని నిన్ను దర్శించాడు. గతంలో నీకు పలానా అబ్బాయి అంటే ఇష్టం, లేదా పలానా అమ్మాయి అంటే ఇష్టపడ్డావు. కానీ దేవుని ప్రేమ ద్వారా నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని ఇష్టాన్ని అనుసరించి బ్రతకడానికి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ ప్రేమను కూడా దేవుని కొరకు బలిపీఠం మీద బూడిదగా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. బూడిదగా చెయ్యాలి. ఒకప్పుడు తాగకుండా ఉండలేవు, కానీ తాగటం అంటే నీకు చాలా ఇష్టం. తాగకపోతే నీకు రోజు గడవదా, నీకు ఆ రోజుగా ఉన్నట్టు ఉండదు. కానీ దేవుని ఇష్టాన్ని అనుసరించి బ్రతకడానికి నువ్వు నిర్ణయించిన తర్వాత నీ ఇష్టాన్ని బలిపీఠం మీద పెట్టగలిగితే దేవునికి నువ్వు ఇచ్చిన నీకు ఇష్టమైన దాన్ని దేవునికి ఎప్పుడైతే ఇస్తావో స్వాస్థ్యాన్ని దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. మరలా గుర్తుపెట్టుకునే మాట మరలా చెప్తాను. నీ ఇష్టాన్ని దేవుని చేతుల్లో పెడితే దేవుని చేతుల్లో ఉన్న స్వాస్థ్యం నువ్వు పొందుకుంటావు. దేవుని చేతిలో ఉన్న స్వాస్థ్యం నీలోకి రావాలంటే నీ ఇష్టం ఏమవ్వాలి? దేవుని చేతుల్లోకి పోవాలి. చాలామంది కానుక వేస్తారు, కాదని నన్ను, కానీ కానుక కంటే మన హృదయం, మన జీవితమే దేవునికి కానుకగా మారేటట్లుగా సిద్ధపడాలి. కాబట్టి ఏం చెప్తావు? ఏం చెప్పుకుంటున్నావు? మన ఇష్టమా దేవుని ఇష్టమా? నిజమేనా? చాలా చక్కగా చెబుతున్నారు స్కూల్లో పిల్లల్లాగా. మరి ఎందుకు నీ జీవితంలో ఒడిదుడుకులు, ఎందుకు నీ జీవితంలో ఎదురు దెబ్బలు? కారణం ఏంటంటే అప్పుడప్పుడు కుందేలు కనుక గంతేసినట్టు అప్పుడప్పుడు అట్లా ఒక గంతేస్తావు, ఏదో ఒక పొల్ల పొడుచుకుంటుంది. కుందేలుకు పొల్ల పొడుచుకుంటే ఏమైంది? చర్మం మరల దారిలోకి వస్తుంది. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ప్రియమైన దేవుని పిల్లలను పోలిన వారమై ఉండాలి. అబ్రహాము దేవునికి ప్రియమైన కుమారుడు కాబట్టి తన కుమారుడైన ఇస్సాకు కూడా తన తండ్రికి ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడ్డాడు. చూడండి, అబ్రహాముకి సొంత ఇష్టాలు లేవు, తన కడుపును పుట్టిన ఇస్సాకు కూడా సొంత ఇష్టాలు లేవు. దేవుడు అడిగాడని బలిపీఠం కట్టించాడు ఇస్సాకు చేత, కట్టెలు పేర్పించాడు. దగ్గరున్న తాడు తీసుకొని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టేసేస్తే తెంపుకొని వెళ్ళే అవకాశం ఉన్నప్పటికి కూడా వెళ్ళిపోకుండా అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టమే నా ఇష్టం. కొంతమంది ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఏదన్నా వివాహ సంబంధం వచ్చిందనుకోండి, నేను కావాలని అడుగుతాను వాళ్ళని. మరి అమ్మాయికి ఇష్టమేనా అడిగారా అంటే, అమ్మాయిది ఏముందయ్యా ఇష్టమేనా అంటే, కాదు కదా అడగండి. నేను పోయి అమ్మ మరి ఏంటంటే, అమ్మ నా ఇష్టమే నా ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. అది కదా వాక్యాన్ని అనుసరించి బ్రతికిన జీవితం. ఎందుకో తెలుసా? ఆ మాట ఎందుకు అంటదో తెలుసా? నా తల్లి కానీ నా తండ్రి కానీ నాకు నా జీవితంలో కష్టాన్ని కానీ ఇబ్బందిని కానీ కలిగించేవి ఏవి నిర్ణయించరు. నా తల్లి నా తండ్రి నాకు ఏ అపాయకరమైన పరిస్థితులు కలిగించే మార్గాలు ఏవి వెతకరు. నాకు ఏది మంచో ఏది చెడో నా తల్లిదండ్రులకి నాకంటే బాగా
వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కంటే వాళ్ళు నా గురించి ఆలోచించడమే ఎక్కువ. కాబట్టి నాకు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకెళ్ళరు. కాబట్టి నా తల్లి ఇష్టమే, నా తండ్రి ఇష్టమే నా ఇష్టం. అట్లా అప్పగించుకోవాలి సంఘం దేవునికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రియులైన దేవుని పిల్లలను పోలిన వారమై మనం ఉండాలి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-3 మరలా చదవండి ఒకసారి. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ఎలా అప్పగించుకున్నాడు? ఇష్టమైన బలియాగంగా అప్పగించుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన తండ్రికి ఎలా అప్పగించుకున్నాడు? ఇష్టంగా అప్పగించుకున్నాడు. మనం కూడా దేవునికి ఎట్లా అప్పగించుకోవాలి? ఏమో పొయ్యాం, ఏమో మునిగాం, ఏమో కర్మగాలి ఇక్కడ అని కష్టంగా, భారంగా, ఇబ్బందిగా మనం అనుసరించి వెళ్ళకూడదండి. మన హృదయపూర్వకంగా మనం దేవుని కొరకు మనం జీవించాలి. ఆ విధంగా దేవుని కొరకైనటువంటి పనిని ఆసక్తితో, ప్రేమతో మనం చేయగలిగే పరిస్థితిలోకి వెళ్ళాలి. తర్వాత ఏమి దేవునికి ఇష్టం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47, యెహెజ్కేలు 47 మొదటి నుంచి చదవండి. యెహెజ్కేలు మందిరము గడప కింద నుండి ఏం ఉబుకుతున్నాయి అంట? నీళ్లు ఉబికి. నిన్న చెప్పాను శుద్ధీకరణ కూటంలో. చూడగా నీళ్లు ఉబికి పారుతున్నాయి. కొల నూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా. చీలమండలం అంటే ఇక్కడ ఒక దర్శనాన్ని చెప్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. పరిశుద్ధాత్మ చేత ఆత్మ పూనులైన వానిలో నుంచి ఏం ప్రవహిస్తుందని చెప్పాను యవనస్తుల కూడికలో? జీవ జల నదులు ఉబికి పారతాయి అని చెప్పారు. ఆ జీవ జల నదులు ఉబికి పారుతున్నప్పుడు ఒక ఘట్టం, ఒక అనుభవం ఏంటో తెలుసా? 1000 మూరలు కొలిచి నీరు పోసినప్పుడు అక్కడ చీల మండలముల వరకే నీళ్ళు వచ్చాయట. తర్వాత తర్వాత ఏ లోతు? ఫస్ట్ గిలక లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత అంటే నడుము లోతు. ఈరోజు ఇంకా మనం ముందుకు చదువుకుంటూ వెళితే ఈ తల మునిగేంత లోతు అని ఉంటుంది. అంటే అక్కడ ఎన్ని లోతులు? గిలక, మోకాళ్ళు, నడుము, తల, 4 అనుభవాలు. సంఘంలో 4 గుంపులు ఉంటారు. మీరు బాగా వినండి మాట. సంఘంలో 4 గుంపులు ఉంటారు. వీళ్ళ భక్తి, వీళ్ళు దేవునితో ఉన్న ఆ అనుబంధం, వీళ్ళు దేవునితో కలిగి జీవించేటువంటి సహవాసం కొంతమంది గిలకల వరకే కలిగి ఉంటారు. గిలకల వరకే, చీల మండలాల వరకే.
మరికొంతమంది ఉంటారు మోకాళ్ళ లోతు. ఏ శ్రమ వచ్చినా దేవుని సన్నిధిలో మోకరిస్తారు వీళ్ళు. శ్రమ తొలగిపోయిన తర్వాత ప్రార్థన మర్చిపోతారు వీళ్ళు. తర్వాత నడుములోతు, అంటే బాధ్యత కలిగే విషయాల్లో, బాధ్యతలు ఎత్తుకునే విషయంలో ఏం చేస్తూ ఉంటారంటే తప్పించుకుని పోతారు. కానీ ఈ తల మునిగి లేచేంత లోతు. అంటే మీరు రాసుకోవాల్సిన రెండో మాట ఏంటో తెలుసా? తృప్తి లేని భక్తి జీవితాన్ని బట్టి దేవునికి ఎప్పుడు సంతోషం కాదు. మొదటిదేమో లోక సంబంధమైన ఆచారాలను బట్టి బ్రతికితే వారిని బట్టి దేవునికి ఇష్టం ఉండదు. రెండవది తృప్తి లేని భక్తి. కొంతమంది మనం చేసే భక్తి కూడా మనకే తృప్తి ఉండదు కొంతమందికి. నువ్వు ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకుని లేచి ప్రార్థన విరమించిన తర్వాత ఆ తృప్తి అనేది నీలో ఉండాలి. తృప్తి తీరా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఆహారం ఎంత తింటావు? ఆకలి తీరేలా తింటావా? ఏదో జస్ట్ 4 మెతుకులు తింటావా? ఇప్పుడు సండే కదా, కక్క ముక్కలు ఉంటాయి కదా, సరే పప్పులు కూరలు చారులు ఇవన్నీ తిని బోరు కొట్టి చికెన్ తెచ్చుకున్నారు, మంచిగా కూర చేసుకున్నారు. ఎలా తింటారు? నిజం చెప్పండి, తృప్తిగా తింటాం. మన పిల్లలు కూడా తృప్తిగా. ప్రార్థన మరి నేను ఎందుకు తృప్తిగా చేయలేకపోతున్నావు? ప్రార్థనలో మోకరించి ప్రార్థన ముగించి లేచిన తర్వాత ఆ ప్రార్థనలో ఆ సంతృప్తి నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? అంటే నీ పొరుగు వారి మీద నువ్వు సమాధానం కలిగి ఉండనంత కాలం నువ్వు చేసే ప్రార్థన నీకు తృప్తినివ్వదు. నీ పక్కన వాళ్ళ మీద నీకు ఎప్పుడైతే అసమాధానంగా ఉంటుందో, వాళ్ళతో నువ్వు బలకుండా ఉంటావో, లేకపోతే నువ్వు వాళ్ళతో బలకుండా ఉంటావో, వారికి వీరికి మధ్యానికి ఏదో వ్యవహారం బెడిసింది, వ్యవహారం ఏదో తేడా పడింది. అప్పుడు నువ్వు వాళ్ళ పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచించుకుంటూ నీ జీవితంలో ఏం చేస్తావంటే మోకరించినా కూడా నువ్వు తృప్తిగా నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేసినా నీకు ఆ ప్రార్థనలో తృప్తి దొరకదు. కారణం ఏంటంటే ప్రభు ముందే చెప్పాడు, మొదటగా నీవు నీ దేవునికి బలి అర్పించినప్పుడు నీ సహోదరుడితో సమాధాన పడకపోతే ఆ బలిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళి వానితో సమాధాన పడిన వచ్చిన తర్వాత బలి అర్పించు అన్నాడు. ఆ బలి అంటే ఏం బలి? మేకల కోళ్ళ? జిహ్వ బలి, ప్రార్థన, ప్రభు బల్ల. మన కొరకు బలి అయింది పస్కా గొర్రె పిల్ల. ఈ బలి దగ్గరకు మనం చేరాలి అంటే, ఈ బలిలో మనం పాలు పొందాలంటే, ఈ బల్లలో మనం మన చేతులు వేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మొదటిగా మనం సమాధాన పడాలి. అప్పుడు నీకు తృప్తి దొరుకుతుంది. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన భక్తి జీవితంలో తృప్తి లేని జీవితం జీవించే వారిని బట్టి దేవునికి ఎప్పుడూ ఇష్టం ఉండదు. ఏదో చేసాం, ఏదో వచ్చాం, ఏదో మాడాం, ఏదో వాక్యం చదివాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి బూడిదలో బొరలాడిన కుక్క కనుక లేచి ఆ 4 అడుగులు వేసిన తర్వాత ఏం చేస్తుంది? ఒంట్లో ఉన్న బూడిద మొత్తం దులిపేసేసినట్లు వాక్యాన్ని ఇంటికి పోయిన 2-3 గంటల్లోనే, లేకపోతే 1-2 రోజుల్లోనే దులిపేసేసి, ఏమండి లోకంలో అన్యుల కంటే దారుణంగా మనం బ్రతకూడదండి. భయం లేని వాళ్ళు. మనకు ఒక క్రమం ఉంది, మనకు ఒక ఉపదేశం ఉంది, మనం ఒక కట్టుబాటు, ఒక ఉపదేశం చేత నడిపింపబడుతున్నాం మనం. కాబట్టి మందిరంలో ఎలా ఉన్నామో బయట కూడా మనం అదే భక్తిని, అదే భయాన్ని, అదే పరిశుద్ధతను, అదే క్రమాన్ని, అదే నోటిని కాపాడుకుని మందిరంలో ఎంత చక్కగా మాట్లాడుతావు, ఏదైనా గట్టిగా మాట్లాడాలని ఎంత భయంతో మాట్లాడుతావు, అదే భయం కూడా నువ్వు ఎక్కడున్నా కూడా ఆ భయం నువ్వు కొనసాగించుకుంటే దీవెన నీ సొంతమే. స్తోత్రం కలుగునగాక. ఇక్కడ పాడమంటేనేమో అసలు మైకు ఎంత సౌండ్ పెట్టినా కానీ అసలు వినపడదు, చిన్నగా పాడిద్ది. అదే ఇంట్లో పిల్లలు కనుక ఏమన్నా అన్నారంటే, రే నా ఉసురు పోసుకుంటున్నారా మీరు, ఏమన్నా వేడి నీళ్ళ పోసుకోవడానికి. స్తోత్రం కలుగునగాక. ఇంట్లో సౌండ్ బాగానే వస్తుంది, కానీ చర్చిలో మాత్రం అసలు ఈమెకి నోట్లో నాలుక ఉందా లేదా అని చూడాల్సి వస్తుంది. మాటలు వచ్చి ఏం మాట్లాడే మనిషేనా అన్న డౌట్ వస్తుంది.
ఏమంటే దేవుని మందిరంలో ఎలా ఉన్నామో బయట కూడా మనం ఆ విధంగానే మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తృప్తిగా, భక్తిలో తృప్తి కలిగి మనం బ్రతకాలి. మనం చేసిన భక్తిని బట్టి మనకు తృప్తి కలగాలి. మనం ఇచ్చే దేవునికి ఇచ్చే కానుకను బట్టి మనకు తృప్తి కలగాలి. అండ్ మనం చేసే ప్రార్థనను బట్టి మనకు తృప్తి కలగాలి. ఎప్పుడు తృప్తి కలుగుతుందో తెలుసా? నువ్వు హృదయం ఆత్మతో సత్యముతో నువ్వు చేసినప్పుడు అప్పుడు నీ హృదయానికి ఏం కలుగుతుంది? తృప్తి దొరుకుతుంది. కాబట్టి ఆచార భక్తి చేసేవారిని బట్టి కానీ, నామకార్థంగా వచ్చిపోవాలనే ఉద్దేశంతో భక్తి చేసేవారిని బట్టి కానీ దేవునికి ఎప్పుడు సంతోషం, ఇష్టం కాదు. తర్వాత ఎవరంటే దేవునికి ఇష్టం చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలులో ఏం చెప్పుకున్నాం మనం? మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, దేవునిలో పరిపూర్ణంగా మునిగిన అనుభవం. అందులో ఒక విషయం నేను చెప్పటం మర్చిపోయాను. ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఆ నది ప్రవహిస్తూ వెళుతున్నప్పుడట, ఆ నది ప్రక్కన ఏమున్నాయట? చెట్లు మొలిచాయట. మొలిచిన చెట్లు ఏమయ్యో తెలుసా? చిగురించాయి, ఫలాలు ఇచ్చాయి. ఆ చిగురించిన చిగురు గాయాలైన వారి గాయాలకు మాన్పేదట్లుగా ఆ ఆకులు పనిచేసాయి. కాసిన కాయలు, రే అబ్బా వింటున్నావా? ఫ్యాన్లు అట్టు తిరుగుతున్నాయి, చూస్తున్నావా? చెప్పండి. ఆకులేమో గాయాలు కడుతున్నాయి, కాయలేమో ఆకలి తీరుస్తున్నాయి. ఈరోజు గాయాలతో వచ్చిన వారు నీ దగ్గరికి వారి గాయాలు నువ్వు కట్టాలా, రేపాలా? బాధలో ఎవరో వచ్చారు, ఇద్దరు భార్యాభర్తలు మొత్తానికి అరుచుకొని వచ్చారు. నువ్వేం చేయాలా? ఇద్దరిని చక్కబెట్టి ఇద్దరికి సమానంగా మాట్లాడాలి. వాళ్ళు లేనప్పుడు వీళ్ళని గదవాలి, వీళ్ళు లేనప్పుడు వాళ్ళని గదవాలి. వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి మంచిగా ప్రేమగా చెప్పాలి, ప్రేమ కలిగేటట్లు. వీళ్ళ మీద వాళ్ళకు ప్రేమ కలిగేటట్టు చెప్పాలి. అప్పుడు వాళ్ళిద్దరిని చక్కపెడతారు. వాడు అంతేనమ్మాయి, వాడు దుర్మార్గుడు అని ఏం దగ్గర చెప్పి వదిలించుకోవటమేనయ్యారా అని ఈ అమ్మాయి దగ్గర చెప్పామనుకో, యేసు రక్తమే చేయం. నిప్పులు వాళ్ళకి కాదు, నీ నెత్తి మీదే పోసుకుంటున్నావు. లేదు, ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు తీయగా, అసలు మంచిగా ఏమి ఎరగనట్లుగా ఎక్కిస్తారండి పాయిజను. తీయటి మాటలు. పంచదార తినేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా? తినే కొంత పోతానే ఉంటుంది. పోయిన తర్వాత కాదు తెలిసేది. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీవు గాయపరచబడిన వారి గాయాలు కట్టే విధంగా మాట్లాడాలి. బాధలో ఉన్న వారిని ధైర్యపరిచేటట్లుగా మాట్లాడాలి. దేవుని కొరకు రోషం కలిగి మనం బ్రతకాలి. ఇప్పుడు చదవండి ఆ మాట. 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కోసం తమ ప్రాణములను ఇవ్వడానికైనా తెగించాలి. ఇప్పుడు దేవునికి ఎవరంటే ఇష్టం చెప్పాలా? ధైర్యం చాలట్లే ఈ మాట చెప్పడానికి మీకు. దేవునికి ఎవరంటే ఇష్టం? సాగబీకేవాళ్ళ, నానబెట్టేవాళ్ళ, ముసుగులో గుద్దులాట వ్యవహారాలు చేసేవాళ్ళ, తెర వెనక కార్యక్రమాలు చేసేవాళ్ళ? ఎవరు దేవునికి ఇష్టం? ఎవరంటే దేవునికి ఇష్టం అంటే దేవుని కొరకు తెగించేవాళ్ళు దేవునికి ఇష్టం. హల్లెలూయా. చర్చికి పోతే కులంలో నుండి వెళ్ళేస్తాం పోరా, నువ్వే లేసేది. నాకు నా దేవుడు కావాలనుకున్నాను, జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాను, ఏదైనా చేసుకో. నా ఆస్తిలో నీకు వాటా ఇవ్వను, నువ్వు చర్చికి పోతే నీ వాటా నువ్వే ఉంచుకో. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఆస్తి నేనే సంపాదించుకుంటా, నా దేవుడే నాకు ఇస్తాడు. నీ వాటా కోసం, నీ డబ్బు కోసం నా దేవుడిని విడిచిపెట్టుకోమంటావా? చాలామంది ఎలా ఆధారపడిపోతున్నారంటే మనుషుల మీద, మంచికైనా చెడుకైనా ఏదైనా, ఏ చిన్నదైనా, అయ్యా మరి పిల్లోడు ఫీజు కట్టాలి, మరి డబ్బులు పో, మరి చర్చికి పోయి అంటుతోము, ఆడే కొండల గడుగు,
ఆడే వండుకొని తిరుగు, ఆడే చేసి పెట్టు, నీ కొత్త డబ్బులు, నీ పిల్లలకి జీతాలు, ఫీజులకు డబ్బులు అంటాడు ఈ దుర్మార్గుడు. ఇచ్చేవాడు ఈ ఊరకని ఈడు 4 మాటలు వడ్డిస్తాడు. మరి అబ్బాయికి బాగాలేదు, నాకు ఒంట్లో బాగోట్లేదు అన్న ఒక 2,000, లేకపోతే బాబాయ్ ఒక 5,000 చూడమని మీ దేవుడు ఇస్తాడుగా. మీ యేసు ప్రభు ఈడా మీరు చర్చికి పోతున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళని సహాయం అడిగినప్పుడు వాళ్ళు వేసి డైలాగ్ ఏంటో తెలుసా? మీరు ప్రభు బిడ్డలుగా. మరి ఈడు సైతాన్ బిడ్డను ఆడే ఒప్పుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు బిడ్డలని అన్నప్పుడు మరి దాని అర్థం వాడు సైతాన్ బిడ్డనేగా. ప్రభు నన్ను క్షమించును గాక. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతీది మీ పక్కన వారి మీద, మీ రక్త సంబంధికుల మీద ఆధారపడద్దు. మీ ఆధారం దేవునిగా చూసుకుని బ్రతకండి. ఒకవేళ నీకు సహాయం చేసేవాడే ఫోన్ చేశాడు అనుకో, నీ ఆపదలో నీకు ఇబ్బందిలో నిలబడేవాడే ఫోన్ చేశాడు అనుకో, ఏడన్నావు అన్నా చర్చి డబ్బులు అడిగావుగా, మరి చర్చిలో ఉంటే మరి పాస్టర్ గారు ఎత్తాడా? ఆడి చేత అన్ని పడి దేవుణ్ణి కూడా తిట్టించి అప్పుడు డబ్బులు తీసుకొచ్చుకొని పని కనిపించుకుంటావా? లేకపోతే ఈ మనుషులు ఎవరి మీద నేను ఆధారపడాల్సిన అవసరం, దేవుడిస్తే తింటా, లేకపోతే పస్తుంటా, నా జీవితంలో నాకు దేవుడిస్తేనే ఏదైనా అన్నట్లుగా దేవుని కొరకు ముందుకు సాగిపోయి దేవుని మహిమ కొరకు సాగిపోతావా? వాళ్ళ దయాదాక్షిణ్యాలు, వీళ్ళ దయాదాక్షిణ్యాలు, వాళ్ళు నీ మీద జాలి తలవని, వీళ్ళు నీ మీద జాలి తలవాలని మనుషుల దయాదాక్షిణ్యాలు కోరుకుంటా మనుషుల చేత దేవుని నామాన్ని కూడా అవమానకరంగా మాట్లాడే పరిస్థితి. మరి నీ చర్చికి రాట్లా, నేను నీకు ఎత్తున్నా, మరి నువ్వు పోతున్నావుగా, నువ్వే నా పోటోడికి ఇవ్వాలి, నువ్వేంది మరి నన్ను అడుగుతున్నావు అని నన్ను అంటాడు. ఏం చెబుతావు? నీతిమంతుని పిల్లలను దేవుడు భిక్షమెత్తనివ్వడు అని అన్నాడుగా. మరి వాక్యం ఏది, మరి నీ ఇంట్లో ఏది నెరవేరిందని అంటాడు. ఏం చెబుతావు వాక్యానికి రెఫరెన్స్? ఎంత నీకు తమ్ముడైనా కావచ్చు, ఎంత నీకు అక్క అయినా కావచ్చు, అన్న అయినా కావచ్చు, కడుపును పుట్టిన కొడుకులైనా కూతుళ్ళైనా కావచ్చు, ఎవరేది చేస్తానన్నా కానీ అవసరం లేదులేయ్యా అని వద్దనే దమ్ము నీకు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు ఇచ్చిన మొత్తం నువ్వు తీసుకొచ్చుకున్నావు అనుకో, రేపటి రోజున నువ్వు చులకనవుతావు, తేలికవుతావు, నీ దేవుని గురించి చెప్పే అవకాశం కోల్పోతావు. ఎడిపోతుంది నీ భక్తి జీవితం. ఈ దైవజనుడైన పౌలు గారికి సహకరించినటువంటి వ్యక్తులట ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించారంట. చదవండి మాట మళ్ళా. సేవకుని కొరకు, సంఘం కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ఏం చేశారట వాళ్ళు? తెగింపు రావాలి. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళే అనుకుంటారో, నేను బురదలో ఎంతకాలం చస్తావు? దేవుని కొరకు తెగించే ధైర్యం, దేవుని కొరకు తెగించే దమ్ము, దేవుని కొరకు, సంఘం కొరకు, దేవుని కొరకు ప్రాణం పెట్టే ఆ సమర్పణ మనం కలిగి బ్రతకాలి. ముసుగులో గుద్దులాట ఎవరు ఎంతకాలం చేస్తావు? తానొల్లక తానొప్పక అన్నట్లు ఎంతకాలం బ్రతుకుతావు? ఎవరో ఏదో అనుకుంటారని నిజాన్ని ఎంతకాలం దాచిపెడతావు? మసిపూసి మారేడుగా చేస్తావు? ఎన్ని జిమిక్కులు చేస్తావు? ఎన్ని మ్యాజిక్లు చేస్తావు? ఉన్నది ఉన్నట్టు చెబితే అప్పటి వరకే బాధపడదు. ఎవడో బాధపడితే బాధపడకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నీకేం రోగమా? స్తోత్రం కలుగును గాక. తెగింపు, పాపాన్ని విడిచిపెట్టే తెగింపు కావాలి. చెడు అలవాట్లను విడుదల పొందే తెగింపు కావాలి. వాటి విషయంలో నువ్వు తెగించుకునే మనసు నీలో ఉండాలి. కూరయిపోతే తెగించుకోవటం, వాళ్ళకి మనకి ఏ బంధాలు లేవని తెంచుకోవటం, ఈ కాదు. కూరల కాడ, కారాల కాడ కాదు. నీతి విషయమై ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడే విషయంలో తెగింపు ఉండాలి. అది నీతిమంతుడి లక్షణం. అంతేగాని అవకాశాన్ని బట్టి మాటలు మార్చేవాడు కాదు నీతిమంతుడు, దేవుని బిడ్డ.
ఇక్కడ ఒక మాట చెబుతాం, అక్కడ ఇంకో మాట చెబుతాం, ఈ మాట చెప్పి ఆ మాట చెప్పి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అసలు చెప్పిన మాట చెప్పి ఎన్నోడు పిచ్చోడిని చేసేది కాదు నీతిమంతుని లక్షణం. తెగింపు కలిగిన జీవితం ఉండాలి. నేను ఎవరిని ముంచమని చెప్పట్లా, ఎవరిని మోసం చేయమని చెప్పట్లా, నీతిగా బ్రతుకని చెబుతుంది వాక్యం. తెగించి బ్రతుకు, పాపుల్లో రాజీపడ బతకమాక. నీతిమాలిన మనుషుల మధ్య నీతి లేని వ్యక్తిగా బ్రతకమాక. కొద్దిగైనా రోషం కలిగి బ్రతుకని చెబుతున్నాడు దేవుడు. రోషం లేని వాళ్ళలో నువ్వు కూడా ఎందుకు కలిసిపోతావు? పందుల్లో నువ్వెందుకు కలిసిపోతావు? కుక్కల్లో నువ్వెందుకు కలిసిపోతావు? దేవుని కొరకు నిన్ను ప్రత్యేకించుకున్నాడు, నువ్వు ప్రత్యేకంగానే బ్రతకాలి తప్ప మనుషుల కోసం మాటలు మార్చే జీవితం జీవిస్తే శాపం వస్తుంది. జాగ్రత్త. తెగించే మనసు లేనప్పుడు మౌనంగా కూర్చో, నోరు మూసుకొని కూర్చో. మొత్తానికి ఏదో పొలం అమ్మారు, నేను దేవునికి ఎంత ఇస్తాను అనుకున్నారు, అనుకున్న దానికంటే దేవుని మహాకృపను బట్టి ఎక్కువగానే అమ్ముడుపోయింది. సొమ్ము చూడంగానే కన్ను మారింది, ఆలోచనలు మారిపోయినాయి, తీర్మానాలు మారిపోయినాయి, ఉద్దేశాలు మారిపోయినాయి, సమర్పణ మారిపోయింది. వామ్మో ఎంత వస్తుంది అనుకోలేదు అమ్మాయి తీర్మానం. మరి ఏందనుకుంటున్నాను, నేను ప్రార్థన చేశా, దేవుడు కార్యం చేశాడు, బాగానే ఉంది. ప్రార్థన చేసావు, దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు. పొందిన దానిని బట్టి దేవుడు నీ ఎదుట నువ్వు చేసిన తీర్మానాన్ని అనుసరించి నువ్వు బ్రతకాలి కదా, లాభమైన నష్టమైనా. నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు. నువ్వు మాట తప్పుతున్నావు అంటే నీతిమాలిన జీవితం జీవిస్తున్నావని గుర్తుపెట్టుకో. నీతి లేని బ్రతుకుతున్నావని గుర్తుపెట్టుకో. నీతిమంతుడైన దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడుతున్న మనం నీతిగానే బ్రతకాలి, యథార్థంగానే బ్రతకాలి, నీతిగానే చచ్చిపోవాలి, నష్టపోయినా పర్లేదు. స్తోత్రం కలుగునుగాక. నీతిమాలిన పనులు చేసి అడ్డదారుల్లో పై స్థాయికి వెళ్ళే బ్రతుకు అవసరం లేదు. దేవుడు ఎక్కించాలనుకుంటే ఒక్క క్షణం చాలు నిన్నున్నత శిఖరానికి ఎక్కించడానికి. అడ్డదారుల్లో ఎంత సంపాదించి ఎంత ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళాలనుకున్నా దేవుని కృప లేకుండా అది నీకు జీవితంలో నష్టం. నీ జీవితంలో యథార్థంగా కష్టపడు, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అన్నది దేవుని వాక్యం. నీకు వచ్చిన డబ్బులు కానుకివ్వాలి, దశం భాగం తీయాలి. ఇక ఎక్కువ మొత్తంలో వచ్చేసరికి వాళ్ళకు బాధ కలిగిపోయింది. మొత్తానికి అంత కాదులే కానీ ఇంతకి అమ్మామని చెప్పి దాంట్లో సగం తీసి పక్కన పెట్టి దాంట్లో తీసి దాచేసుకున్నారు. ఫస్ట్ ఎవరు పోయారు? అయ్యగారు పోయాడు. వందనాలు అయ్యా పాస్టర్ గారు, వందనాలు. పాస్టర్ గారిని ఎవ్వరూ మోసం చేయలేరు. ఎందుకో తెలుసా? సేవకులను మనం మోసం సేవకులకు మనం టోపీ ఎత్తే మనకే టోపీ పడిద్ది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలామంది వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాధక బాధలు వచ్చి మాకు చెబుతారు. మేమేందంటే మనవాళ్ళు, మన పిల్లలు ఏ రక్త సంబంధం లేకపోయినా ఆత్మ బంధం ఉందిగా, దేవుని బంధం ఉందిగా, ఆ ప్రేమను బట్టి రియాక్ట్ అవుతాం. చివరికి కాళ్ళు మంచి అవుతారు, మమ్మల్ని జోకర్లు చేస్తారు. నీతిగా నిలబడరు మాటల విషయంలో, యథార్థంగా నిలబడరు చెప్పిన మాట విషయంలో. ఏ రోకల దగ్గర ఆ పాటే పాడతారు వీళ్ళు. అట్లనే చేశారు. దైవజనుడి దగ్గరికి వచ్చి వందనాలయ్యా అంటే, వందనాలయ్యా. అయ్యా మరి పొలం అమ్మేది దశం భాగం ఎంతకు అమ్మారు? ఇంతకే అమ్మేమయ్యా. అననయ్య, నీ సొమ్ము నీ దగ్గర ఉంటే నీది కాదా? ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసపరచాలని నువ్వు ఇంత ఆలోచన చేసావు అనగానే అక్కడికక్కడే పడిపోయి రక్తం కక్కుని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, తన ఇష్టం తనను బ్రతికించిందా, చంపిందా? దేవుని కొరకు ఇవ్వాలనుకున్నప్పుడు తెగింపు అనే దేవునికి ఇవ్వాలి అంటే తెగింపు రావాలి నీకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొన్న ఎందుకో కానుకలు తీసి లెక్కేస్తుంటే చూశాను. బైబిల్ గ్రంథంలో ఒక లేఖనం ఉంది, సొగసైన స్వరూపమైన లేనివాడు ఆయన మన కోసం అని. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక లేఖనం ఉంది, తెలుసా? విన్నారా? సొగసైన మనోళ్ళు పాపం యేసుక్రీస్తు లేఖనాన్ని నెరవేర్చడానికి సొగసైన స్వరూపమైన నోట్లు కూడా కానుక సంచులు వేశారు. హల్లెలూయా.
ఆ, అంటే మీరు సిరికిని ఎత్తున్నారు మంచి ఇయ్యండి అని అంటలా, మీరు ఈగిపోయినా పర్లా, దేవునికి స్తోత్రం. లేనిపోయిన దాన్ని కొని తెచ్చుకోమాకండి. దేవునికి ఇచ్చేది ఏదన్నా ఇవ్వాలనుకుంటే శ్రేష్టమైందే ఇవ్వండి, విలువైందే ఇవ్వండి. ఉన్న దాంట్లో పేద విధవరాలు తనకున్నదే తీసుకొచ్చి ఇచ్చింది, ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వమని దేవుడేం అడగలేదు కదా. లేకపోతే ఎవడేడిసాడు, మెలకొని కూర్చోరాదా? గాంధీ తాత కళ్ళజోడుకు బొక్కలు పడ్డాయి ఒక నోట్లో అయితే, ఇంకొక నోటే పాప ఆకలి వేసిందే, ఒకవైపు మొత్తం కొరకు తినేసేసింది, చిరిగిపోయింది అడ్డంగా ఇటువైపు. ఎట్ట జల్లిద్దని వేసావు తల్లే. ప్రభు నన్ను క్షమించునుగాక. దేవుని కొరకు ఇచ్చే మనసు విషయంలో కూడా తెగింపు ఉండాలి, సమర్పణ ఉండాలి. అలానే మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని నేను అనడం లేదు. డబ్బుల కంటే మీ జీవితం, మీ బ్రతుకు దేవునికి విలువైంది. హల్లెలూయా. దేవుని నమ్ముకునే విషయంలో కూడా అన్ని జనులుగా ఉన్న మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కొరకు తెగించాలి కొన్నిటిని. యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో భయంకరమైన శోధన, విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలో నుంచి నేను రక్షించబడి ప్రభువుని తెలుసుకున్నాను. ఎంత పోరాటం ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలామందికి ఎన్నో త్యాగాలు, ఎన్నో తెగింపులు, ఎన్నో దేవుని కొరకు తెగించుకొని బంధాలని, బంధుత్వాల్ని, రక్త సంబంధాలని, ఏమంటే దేవుని కొరకు సమస్తాన్ని తెంచుకొని ముందుకొచ్చే మనసు కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు ఈరోజు ఈ స్థితిలో కృపలో వాడుకుంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న మనలో ఏముండాలో తెలుసా? దేవుని కొరకు తెగింపు ఉండాలి. కులానికి భయపడేవాడు తెగించలేడు, డబ్బుకు భయపడేవాడు తెగించలేడు, అధికారాలకు భయపడేవాడు తెగించలేడు. దేవుని కొరకు అప్పగించుకుని బ్రతికే మనసు మనలో ఉండాలి. అప్పుడు అబ్రహాం తెగింపు కలిగే ముందుకు వచ్చాడు, ఇంటిని వదిలిపెట్టి బయటికి. రూతు కూడా తెంపు చేసుకుని తెగించే అతను వెంబడించింది. ఏవైనా పర్లేదు, చావైనా రేవైనా నీతో నేను తెగించుకొని ముందుకు వచ్చింది. ఎంతకాలం ముసుగులో గుద్దులాట వ్యవహారం. రూతుల నయోమిని తెంచుకొని త్యాగంతో, సమర్పణతో, త్యాగంతో వెంబడించగలిగిన మనసు నీలో ఉందా? పౌలు గారి కోసం వాళ్ళు ఏం చేశారట? వాళ్ళ ప్రాణాన్ని, చెప్పండి, చదవండి ఆ మాట. రోమాపత్రిక 6 నుంచి 1 నుంచి 4 వచనం వరకు. రోమాపత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 1 నుంచి చదవక్క. అమ్మా, రోమ 16:1 నుంచి అమ్మా. ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. దేనికో తెలుసా? వీళ్ళు నా ప్రాణాన్ని కాపాడటానికి వాళ్ళ ప్రాణాన్ని తెగించారు. ఏదైనా చంపాలనుకుంటే మా 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 పాస్టర్ గారిని కాదు, ముందు మమ్మల్ని చంపి అప్పుడు ఆయన దగ్గరకు పోండి అని తెగించి అడ్డుపడ్డారట. సంఘం కొరకు తెగించాలి, దేవుని కొరకు తెగించాలి. అకుల, ప్రిస్కిల్ల అనేటువంటి వాళ్ళు సేవ కోసం తెగించారంట, సంఘం కోసం ప్రాణం పెట్టడానికి కూడా. సంఘ క్షేమమే వాళ్ళ ప్రాణంగా చూసుకున్నారట. అలాంటి వారంటే కదా దేవునికి ఇష్టం. అవసరాలను బట్టి, అవకాశాన్ని బట్టి మాటలు మార్చేవారా దేవునికి ఇష్టం? వారిని బట్టి దేవుడు ఇష్టపడేది. తర్వాత ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. ఇక్కడ తోటమాలికి తోడుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. తోటమాలికి తోడుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈరోజు ఫలిస్తే దేవునికి సంతోషం, ఫలిస్తే దేవునికి ఆనందం, ఫలించడమే దేవుని ఇష్టం. అందుకే ఆది కాండంలోనే మొదటిగా మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. ఈరోజు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించటం దేవుని ఇష్టం, కానీ మనమే ఫలించలేకపోతున్నాం, ఆత్మీయంగా, భౌతికంగా, భూ సంబంధంగా. కాబట్టి ప్రియులరా, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు దేవుని కొరకు ఫలించాల్సిన వ్యక్తివి ఫలింపు లేని వ్యక్తిగా ఉంటే అట్లా దేవుని కొరకు నీతిగా బ్రతకకపోతే కష్టాలు ఉండవు. దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి నిర్ణయం చేసిన కాడి నుంచి నీకు కష్టాలు వస్తాయి. యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు అని చెప్తారు, కానీ నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సమయంలో కూడా, ఆ పరిస్థితిలో కూడా ఫలిస్తావా లేదా అని ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక మహా పెద్ద చెట్టు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక పెద్ద చింత చెట్టు, పెద్ద చెట్టు. దాని ప్రక్కన ఒక చిన్న కానుగ మొక్క ఉందట. చిన్న కానుగ మొక్క. ఈ మొక్క అంటదట, ఈ పెద్ద చెట్టుని ఎంతకాలం ఎర్రవీగుతావో ఎర్రవీగు, ఎంతకాలం చూద్దాం అంటదంట. ఈ చెట్టు ఏం మాట్లాడదట, సైలెంట్గా ఉంటుందట. ఒకనొక రోజు భయంకరమైన ఈదురుగాల్లో వచ్చేసరికి మొత్తానికి పెద్దగా ఉన్నటువంటి ఈ చింత చెట్టు మొత్తం ఇరిగిపోయి పడిపోయింది నేల మీద. పడిపోతే ఈ పడిపోయిన చెట్టును చూసి ఈ కానుగ మొక్క అంటదట, మీ ఖాళీలు పూరించుకోండి, స్తోత్రం కలుగునగాక. మీకు తెలుసుగా డైలాగులన్నీ. ఎన్నాళ్ళు సాగించావు, ఇప్పుడేం సంగతి, ఇప్పుడేందో చెప్పు అన్నట్లుగా తన స్టైల్లో, తన భాషలో ఏదో మాట్లాడింది ఈ చెట్టు. మొత్తానికి ఇక చెట్లు కోసుకునే వాళ్ళు ఉంటారుగా, వచ్చారు. ఒక్కొక్క కొమ్మ కట్ చేస్తున్నా కూడా మౌనంగా ఉంది, మౌనంగా ఉంది. ఇది నవ్వుకుంటుంది. ఎందుకో తెలుసా? ఇది పోయింది కాబట్టి ఇప్పుడు దాని స్థానంలో ఈ పెద్దరికం దేనికి వస్తుంది? కానుగ చెట్టు చింత చెట్టుతో ఇప్పుడు సమానమేనా? మొత్తానికి ఈ చెట్టు అంతటిని ముక్కలుగా నరికి దాన్ని లోడెత్తి తీసుకెళ్ళిపోయారు. ఇంకా మిగిలిపోయింది ఏంది? ఖుషీ టీవీ మన ఏరియా అన్నట్టుగా ఇది ఎంజాయ్ చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నాదే రాజ్యం, నాదే నాయకత్వం అన్నట్లుగా ఫీల్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ కానుగ మొక్క చుట్టూ బ్రతుకున్నప్పుడు పండి రాలిపోయిన చింత కాయలు రాలి విత్తనాలు మొలకెత్తాయి. దాని చుట్టూ కొన్ని రోజుల తర్వాత ఒక మహావృక్షాలుగా ఎదిగి ఈ కానుగ మొక్కను అణిచేసాయి. స్తోత్రం కలుగునుగాక. చెట్టు చచ్చినా చెట్టులో ఉన్న విత్తనం ద్వారా జీవాలు వదిలిళ్ళింది అది. కాబట్టి పడినంత మాత్రాన ఇప్పుడు పడినోడు పడ్డట్టే ఉన్నాడు, ఖచ్చితంగా పడ్డోడిని దేవుడు లేపుతాడు, అంతే. హల్లెలూయా. ఎవరైతే తృణీకరించిన స్థితిలో నిన్ను ఉంచేశారో, తృణీకరింపబడిన స్థలంలోనే ఘనమైన పాత్రగా నా దేవుడు నిన్ను చేస్తాడు. అన్నాడు నీకు దండం పెట్టినట్లు నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన బలిష్టమైన చేతులకు అప్పగించుకొని ఆయన ఇష్టం మీద తెలుసుకుని బ్రతకండి. మీ శత్రువుల ఎదుట మీకు భోజనం దేవుడు సిద్ధపరుస్తాడు. మీ శత్రువుల దేవుడు పాదపీఠంగా నా దేవుడు చేస్తాడు. మీ ముందున్న పర్వతాలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చదును భూమిగా చేసి దాని మీద నేను క్షేమంగా నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించును గాక.
కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి